పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మ గారి సంస్మరణ సభలో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా పెద్దలకి నమస్కరిస్తూ సభను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే నేను గత 2 సంవత్సరాలుగా నేను రాచకొండ నరసింహ శర్మ గారి గురించి తెలుసుకున్నాను. ఆయన పంజరంలో పక్షి అనేటువంటి గ్రంథాన్ని రాసినప్పుడు, అనువాద గ్రంథాన్ని, మా కళాశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గౌరీ నాయుడు తెలుగు ఆచార్యులు వారి ద్వారా ఈ పుస్తకానికి ముందు మాట రాయవలసిందిగా సార్ చెప్పారండి, మీరు మా రాయాలి. ఇది నేను ఎవరో అని తెలియదు కదా అంటే లేదు తెలుసుకున్నారు. సంతోష్ కూడా మాట్లాడమని సార్ మాట్లాడారు ఫోన్లో నాతో. నాకు వినిపించదు, కొంచెం గట్టిగా మాట్లాడమా అని చెప్పడం కూడా జరిగింది. అది రాసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆయన మొదటి 100వ పుట్టినరోజు వేడుకలో మాట్లాడాల్సిందిగా పిలిచారు. పుస్తకావిష్కరణ జరిగినప్పుడు నేను మొదటిసారి అంత పెద్ద వ్యక్తిని చూడడం, ఎందుకంటే ఒక శతాబ్ద కాలం జీవించిన వ్యక్తి అంటే నిజంగా శతాబ్దపు మైలురాయిని ఆయన అంత అవలీలగా దాటారు. ఈ జీవితానికి ఎంత నేర్పించింది అది చాలా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో అంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక కృంగుబాటనో లేకపోతే ఏవో కంప్లైంట్స్ జనరల్గా పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఏదో బాధ, నైరాస్యం, ఎవరు పట్టించుకోవట్లేదన్న భావన, ఇలా ఎన్నో ఉంటాయి. కొన్ని లేకపోయినా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, కొన్నిసార్లు ఉండవు, కొన్ని ఊహల్లో బతుకుతూ ఉంటారు, అలా ఉంటుంది. కానీ ఆయన చూసిన తర్వాత జీవితాన్ని ఇంత బాగా జీవించవచ్చా అన్న ఒక మోటివేషన్ కలిగింది. అంటే ప్రతి క్షణాన్ని జీవించాలి, ప్రతి క్షణాన్ని జీవించవచ్చు, ఎంత చక్కగా ఆస్వాదించవచ్చు. ఆయన రాసిన కథలు అవేవి నేను చదవలేదు, కానీ ఈ కవితా సంకలనం చదివాక ఎంత మంచి కవితల్ని ఆయన ఎంచుకున్నారు. అంటే మన మనసుకి దగ్గరగా వచ్చేటువంటి కవితల్ని, అంటే మన భావాలకి దగ్గరగా వచ్చే వాటినే మనం ఎంచుకుంటాం ఏదైనా చేసినప్పుడు. కథ రాయాలంటే స్వతహాగా మనకు వచ్చిన ఆలోచనలతో రాస్తాం, కానీ ఒక అనువాదం చేయాలంటే అది ఎవరో ఆయనకి ఇవ్వలేదు, ఇది చెయ్యండి దీని గురించి అనువాదం. ఆయన స్వతహాగా కొన్ని కవితలను ఎంచుకొని తన భావాలకు దగ్గరగా ఉండేటువంటి కవితలను తీసుకున్నారు అనిపిస్తుంది. చదివినప్పుడు నాకు అనిపించింది పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఉండేటువంటి ఉత్సాహం. అంటే ఆయనలో 3 రూపాలు కనిపించాయి. ఆయన ఒక వ్యక్తి, ఒక అనువాదకులు లేదా ఒక సాహితీవేత్త, దాంతోపాటు ఒక విద్యార్థి లేదా ఒక చిన్నపిల్లవాడు. ఈ 3 రకాలు 4 రకాలు ఆయనలో కనిపించాయి నాకు. ఎందుకంటే పిల్లల్లో చాలా ఉత్సాహం ఉంటుంది, అన్ని తెలుసుకోవాలని ఆసక్తి. రఘురామరావు గారు ఇందాక అన్నారు, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ జిజ్ఞాసని మనం పెంచుకోవాలి, ఉంచుకోవాలి మనసులో. అలాగే హిందీలో మేము బచ్పన అంటాం, అంటే ఒక బాల్య చేష్టలు, బాల్య తాలూకు అంటే చిన్నపిల్లల మనస్తత్వం, అది ఎప్పుడు మనలో ఉండాలి. అది ఉంటేనే ఎంత పెద్దయినా సరే మనకి అది ఏజ్ అనేది ఒక నంబర్సే తప్ప అదేమీ నిజమైనది కాదు. వయసుతో ఇలా వచ్చింది, వయసు వల్ల ఇలా జరిగింది అన్నది చాలా తప్పు, చాలా అబద్ధం అనిపించింది ఆయన చూసిన తర్వాత. మనం క్రియేట్ చేసుకుంటాం, నాకు ఎంత వయసు వచ్చేసింది కాబట్టి నేను ఇంకేం చేయకూడదు, లేదంటే నాకు కాళ్ళు నొప్పులు వచ్చాయి కాబట్టి చేయకూడదు, ఏదో ఒకటి పెట్టుకుంటాం. కానీ నిజంగా మనకి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే, చెవులు వినిపించకపోయినా సరే తెలుసుకొని గట్టిగా సౌండ్ పెట్టుకొని వినాలి అనేటువంటి తాపత్రయం, నేర్చుకోవాలనేటువంటి తపన, ఒక జిజ్ఞాస. ఏంటి నువ్వేం చేస్తావు, మాట్లాడిన తర్వాత కూడా ఫోన్ చేసి పలకరించడం ఇంకా గొప్ప విషయం. జనరల్ గా మనం ఎవరైనా సభలకి పిలిచినప్పుడు వాళ్ళు మాట్లాడేసాక బాగా మాట్లాడావు అని అక్కడిక్కడ చెప్పేస్తాం, కానీ తర్వాత ఇంకా వివరంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక. తెలుసుకోవడం వల్ల జరిగేది ఏం లేదు, కానీ ఆయనకు ఆ ఇంట్రెస్ట్ అనమాట. నువ్వు తెలుగు చెప్తావమ్మా, నువ్వు ఎలా చెప్తున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, మీ పేరెంట్స్ ఎక్కడ, మీ దేవురు, ఎంత అభిమానంగా మాట్లాడారంటే నాకు అనిపించింది అబ్బాయి దగ్గర ఎంత నేర్చుకోవాల్సింది ఉందో. అంటే వ్యక్తులతో, ఒక వ్యక్తిగా ఇతరులతో మనం ఎలా ఉండాలి, సమాజంలో ఉంటున్నప్పుడు కేవలం కుటుంబ సభ్యులతో కొందరు చాలా క్లోజ్ గా ఉంటారు, కానీ అందరినీ నా అనుకునేటువంటి తత్వం. ఆయన యొక్క సర్కిల్లోకి వచ్చిన ఎవరినైనా సరే ఆయన వదిలిపెట్టరు. ఆయన తన దగ్గర తన మమేకం అవుతారంట కదా, మనస్ఫూర్తిగా ఇష్టపడతారు మనుషుల్ని. తర్వాత ఒక డాక్టర్ గా, అంటే ఆయన యాజ్ ఎ డాక్టర్ హీ ట్రీటెడ్ మెనీ బాడీస్, హీ క్యూర్డ్. కానీ యాజ్ ఎ రైటర్ హీ టచ్డ్ మెనీ సోల్స్ అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళకి, అంటే మాకు హిందీలో చెప్తారనమాట ఒక దగ్గర, ప్రతి వ్యక్తి మెయిన్ గా ఈ 2 లక్షణాలు ఉండాలి. ఒక టీచర్ గా, ఒక డాక్టర్ గా, ఒక మంత్రికి ఉండవలసినటువంటి లక్షణాల్లో ఈ 3 మెయిన్ గా ఒక డాక్టర్, టీచర్ సరిగ్గా లేకపోతే సమాజానికి చాలా నష్టం కలుగుతుంది అని
ఆయన ఒక డాక్టర్గా చాలా సక్సెస్ఫుల్ డాక్టర్, హృదయానికి సంబంధించిన డాక్టర్గా పనిచేశారు. కాబట్టి హృదయపు విలువ, హృదయంలో ఉండేటువంటి ప్రేమ, మానవత్వం, ఇవన్నీ కరుణ, ఇవన్నీ మనకి ప్రతి మనిషికి ఉండాలి. అలాగే ఒక టీచర్గా, ఒక సాహితీవేత్తగా సమాజానికి వాడు చాలా సహాయం చేయాలి. ఆయన ఆ వృత్తిని ప్రవృత్తిని కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. వృత్తి ఆయన ఇష్టంతోనే ఆయన మెడిసిన్ చదివారు. ప్రవృత్తి అనేది అది సబ్జెక్ట్తో పని లేదు, వాళ్ళ ఇష్టంతో వాళ్ళకి నచ్చిన దాని దిశగా ఆయన ప్రయాణం చేశారు. ఆయన చాలా కళలంటే ఇష్టం, వాటిల్లో మెయిన్గా రాయడం. ఈ రాసిన వాటిల్లో నాకు కొన్ని కవితలు చదివినప్పుడు ఇంత చక్కగా, అంటే అవి ఎలా ఉంటాయంటే ప్రేరణాత్మకంగా, ఒక మోటివేషనల్ గా, అంటే మనం చాలా లోగా ఫీల్ అయినప్పుడు ఇలాంటి కవితలు చదివితే ఇలా ఉండొచ్చు కదా, ఎందుకు చిన్నదానికి మనం ఇంత భయపడుతున్నాం, జీవితకాలం చాలా స్వల్పం, అందువల్ల వ్యర్థం చేయడం తగదు, అవకాశం ఒక చూడండి, చాలా సింపుల్ గా, ఏదో పెద్ద గ్రాంధిక భాషను ఆయన వాడలేదు, చాలా సరళమైన సున్నితమైనటువంటి భాష. అంటే ఆయన మాటల్లో లాలిత్యం, భావాల్లో సున్నితత్వం, ఇవన్నీ కూడా ఈ అనువాదంలో బయటపడుతూ ఉంటాయి. బతుకు నీకు ఇష్టం వచ్చినట్టే బతుకు, సంపూర్ణంగా జీవించు, స్వేచ్ఛగా ఉండు. అంటే మనం ఎలా ఉంటామో ఇతరులను కూడా అలాగే ఉండాలని ఆయన కోరుకున్నారని ఈ కవితలో తెలుస్తుంది. పనికిరాని సందేహాలతో, భయాలతో, అధైర్యంతో, పనికిరాని అసురువులతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. అంటే చిన్న చిన్న వాటికి ఈ రోజుల్లో చూస్తున్నాం, పిల్లలు సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ ఎంత మంచిది. సాహిత్యం పట్ల పిల్లలకి ఆసక్తి తగ్గిపోతుంది, చదవట్లేదు అనుకుంటున్నాం. ఇలాంటివన్నీ చదివితే నిజంగా ఇలాంటివి ఒక సిలబస్ లో పెడితే, పాఠ్యక్రమంలో పెట్టినట్టయితే పిల్లలకి చాలా సహాయం అవుతుంది. మనం చేసిన తప్పుల కారణంగానే నేర్చుకుంటాం ఎక్కడ పొరపాటు అయిందో. ఇంటికి దూరంగా ఉన్నప్పుడే అర్థమవుతుంది మనం ఎక్కడి వాడము. ఇలాంటి మంచి కవితలు రాస్తూ, కష్టాలు అడ్డం వచ్చినప్పుడు ముఖాముఖి ఎదుర్కో, గడ్డం చాచి భుజాలు పైకెత్తి నేల మీద కాళ్ళు మోపి కష్టాన్ని ఎదుర్కో, చావంటూ ఏమీ లేదు, అది లెక్కలోకి రాదు, పక్క గదిలోకి నేను జారిపోయానంతే. అలాగే అంటున్నారు, ఫోటోలోకి వెళ్తే ఎరకానే అని మనం చూస్తూ ఉంటారు. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా ప్రశాంతంగా మన మధ్య ఉంటుంది, మనకి మోటివేట్ చేస్తూ ఉంటుంది. అన్ని అలాగే ఉంటాయి, జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఏది మారదు. కానీ మన మనసులో మాత్రం ఆయన యొక్క అభిప్రాయాలు అవ్వచ్చు, ఆయన సిద్ధాంతాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి. వెలుగు చూస్తావు, లే నిద్రలే, నిలబడు, జీవితాన్ని జీవించు, అనకుండా సాధించు. అదృశ్య నేస్తవులని నాకు చాలా నచ్చిన కవిత ఆయన రాసిన వాటిల్లో. ఐ హ్యావ్ అన్ ఇన్విజిబుల్ ఫ్రెండ్ హూ గైడ్స్ మీ త్రూ ద డార్క్ పెయిన్, షీ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ స్మైల్ అండ్ హోప్ ఈజ్ హర్ నేమ్. ఇది పరోక్షంగా తన శ్రీమతిని ఉద్దేశించి కూడా రాసి ఉండొచ్చు. అలాగా కంటికి కనపడిన నేస్తురాలు ఉన్నది ఒకటి నాకు, చీకటిలోను చిక్కుల వేదనలోను తోవ చూపును ఆమె, నిరంతరమైన నా చిరునవ్వుకు కారణం ఆమె, ఆశ అనేది ఆమె పేరు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆశ అనేది వదలకుండా జీవితాన్ని జీవించాలి. ప్రతి క్షణాన్ని లైవ్లీగా, ప్రతి క్షణబోధ్ అంటాం హిందీలో, లైవ్లీగా చేసుకోవాలి, సజీవంగా ఉండాలి. ప్రతి క్షణాన్ని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ఆస్వాదించడం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రతి పరిస్థితికి దానికి తగినట్టుగా మనం అడ్జస్ట్ అవ్వాలి. పరిస్థితులు మనకి నచ్చినట్టుగా ఉండవు కాబట్టి, అలాగైతే నీళ్ళని మనం గిన్నెలోకి వస్తే, ఏ గ్లాసులోకి వస్తే ఎలాగ దానికి తగినట్టుగా ఒదిగిపోతుందో, పరిస్థితులు తగినట్టుగా ఒదిగిపోవడము, దాన్ని మనకు అనుకూలంగా మరల్చుకోవడం. అంటే ఆయన పిల్లలు దూరంగా ఉన్నారు, ఒక్కరే ఉన్నారు అన్న ఫీలింగ్ లేకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళతో, పిల్లలు కూడా చక్కగా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, చక్కగా ఆయనతో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసాయి. కిందటి నెలలో మన ఏవియన్ కళాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ ఇలా ఫండ్ ఇచ్చారండి మాకు, ప్రతి సంవత్సరం తెలుగు డే లేదా పుట్టినరోజు నాడు ఇలా తెలుగు భాష గురించి మాట్లాడిస్తాము, పిల్లలకి రకరకాల కాంపిటీషన్స్ పెట్టి ప్రైజెస్ స్పాన్సర్ చేయడం. అలా అంటే ఒక దాతృత్వం అనేది, కరుణ, దయ అనేది ఈ ఖండాలు దాటి వెళ్ళినా సరే ఆయన రక్తంలోనే మమేకమై ఉన్నారు ప్రజలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళ కోసం చేయాలనే తాపత్రయం, కరుణ, మమకారం. ఈ తర్వాత ఒక సాహితీవేత్తగా ఆయన సమాజానికి ఏం చేయగలను అనుకున్నారు, మంచి మంచి విషయాలు ప్రబోధించారు, మనకి పుస్తక రూపంలో అందించారు. అది మనం చదవడమే కాకుండా దాన్ని మనం అడాప్ట్ చేసుకోగలిగితే, అంటే ఏదైనా చదివినప్పుడు కానీ, ఒక సినిమా చూసినా దాంట్లో ఉండేటువంటి రియాలిటీని, ఒక మంచితనాన్ని మనం పట్టుకున్న వాల్యూస్ ని మనం గనక ఇన్కల్కేట్ చేసుకోగలిగితే లైఫ్ లో, అప్పుడే అది నిజమైనటువంటి నివాళి అవుతుంది ఒక మంచి రచయితకు కానీ ఎవరికైనా సరే. ఈ రకంగా ఆయనతో పంచుకున్న అనుబంధం తర్వాత అయిపోయిన కార్యక్రమం అయితే కూడా
ఒక మంచి అకేషన్ ఏదైనా వస్తే మళ్ళీ ఇంటికి అయినా స్వీట్స్ రకరకాల ఫ్రూట్స్ అన్ని పంపించడం, అది ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడో మర్చిపోయి ఉంటారు అనుకుంటాం, కానీ ఆయన గుర్తుపెట్టుకొని ఇంటికి అంటే తనకు సంబంధించిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆయన పంపించడం, ఇంటికి రమ్మని ఆహ్వానించడం ఎంత మంచి అనుభూతులు అంటే ఎలా అనిపిస్తుంది అంటే కొన్నాళ్ళు పోయాక మనం కూడా ఇలాగే ఉండాలి, ఇదే జన్మ అంటే ఇదే అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మనసుల్లో ఉండిపోయారు అన్న వాళ్ళే నిజమైనటువంటి హృదయ విజేతలు అవుతారు. ఆయన ఒక రచయితగా సాధించారు, అద్భుతాలు సృష్టించారు. ఒక ఫ్యామిలీలో వాడి గురించి నా ఒక భావుకుడు అనే పుస్తకం చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించింది, ఎన్నిసార్లైనా చదవాలనిపించింది. చాలా చక్కగా రాశారు సార్ మీరు ఆయన జీవిత చరిత్ర గురించి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయాలు మా చిన్నాన్నగారు ఇలాగా, మా తాతగారు ఇలాగా, మా మామయ్య ఇలాగా అనుకుంటూ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరితో కూడా ఆయన ఎస్ అనిపించుకున్నారు. అలాంటి జీవితమే జీవితం. వెళ్ళిపోయాక కూడా చిరస్మరణీయులు అంటారు కదా, ప్రాతస్మరణీయులు నా దృష్టిలో రాచకొండ నరసింహశర్మ గారు. రాచకొండ గారు నిజంగా బంగారు కొండ. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎక్కడున్నా సరే మనల్ని దీవిస్తూ ఉంటారని నమ్ముతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.